ఆగస్టు 7 ఒక సాధారణమైన శుక్రవారం కాదు, అత్యంత శక్తివంతమైన మురగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రోజు. ఎవరికైతే వివాహ విషయంలో ఆలస్యం అవుతుందో, సంతాన విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయో, ఆరోగ్యపరంగా బాధలు పడుతున్నారో ఈ వీడియోని అస్సలా స్కిప్ చేయకండి. ఆ రోజు మీరు ఏం చెయ్యాలో, ఏ మంత్రం జపించాలో వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియోని జాగ్రత్తగా వినండి. ఈ పవిత్రమైన రోజునే మాస కార్తికేయ అని అంటారు. తమిళ సాంప్రదాయాల ప్రకారం ఈ రోజు కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినా లేదా తలుచుకున్నా ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తారని నమ్మకం. పురాణాల ప్రకారం పరమశివుడు దివ్య తేజస్సు నుంచి జన్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కృతికా నక్షత్ర దేవతలు సంరక్షించారని నమ్మకం. అందుకే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. కృతికా నక్షత్రంతో స్వామివారికి ఉన్న ఈ దివ్య సంబంధం వల్ల ఆయనకి కృతికా నక్షత్ర రోజంటే ఎంతో ప్రీతికరం. ఆయన్ని ఈ రోజు మీరు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఏమడిగినా అస్సలా కాదనరు. మీరు ఉదయాన్నే లేచి నీళ్లలో కొంచెం పాలు కలుపుకొని తలస్నానం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి. స్వామివారి దర్శనం చేసుకున్నాక చిన్నగా దీపం వెలిగించుకోండి. మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పుకోండి. మీరు ఈ ఒక్క దీపం వెలిగించుకోవడం వల్ల మీ మనసులో ఉన్న అజ్ఞానం తొలగి జ్ఞానం మరియు ధైర్యం వైపు నడిపిస్తుంది. స్వామివారిని కళ్ళారా చూస్తూ ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఒక్కసారి కమెంట్ బాక్స్ లో స్వామివారికి వినిపించేలా వేల్ వేల్ మురగాని కమెంట్ చేయండి.